ఓం శాంతి. ఈనాటి విద్యార్థి తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు సాధించాలని, మంచి ర్యాంకు సాధించాలని, గొప్ప ఉద్యోగం పొందాలని ఆశిస్తున్నాడు. బహుశా కొన్నాళ్ళు పోతే అసలు శ్రమ పడకుండా అన్ని అనుభవించాలని ఆశిస్తాడు. కానీ అసలు శ్రమ చేయకుండా సాధించడం సాధ్యమవుతుందా? ఈనాటి యుగంలో మన చుట్టూ ఉన్న విద్యార్థుల్లో కొందరు మాత్రమే విజయాన్ని సాధిస్తున్నారు. మిగిలిన వారు నిరాశకు లోనవుతున్నారు. పోటీ పరీక్షల్లో ఓటమి పాలవుతున్నారు. తాము శక్తిహీనులమని అంతర్గతంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాల పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తక్కువ మార్కులు వస్తున్నాయని తెలుసుకోలేక యాంత్రిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే మరి తమ శక్తి మీద తనకున్న పరిమితులతో కూడిన నమ్మకాన్ని మార్చుకునే పరిమితులు లేవు. నిజానికి ఏదైనా సాధించవచ్చు. మనం ఏది అనుకుంటాం అది సాధించవచ్చు. కొత్త నమ్మకాన్ని లోపల ఏర్పరచుకోగలిగితే ప్రతి విద్యార్థి విజయం సాధిస్తాడు. బ్రెయిన్ పనిచేసే విధానం, మనసు ఆలోచనలో మార్పులు ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం. కాబట్టి వీటిని ఫస్ట్ మనం తెలుసుకుందాం. నిజానికి మనం శరీరం మన ఆధీనంలో ఉంటుంది. మన మనస్సు మనం చెప్పినట్లు నడుచుకుంటుంది. మన మనస్సును మన ఆశయాలకు అనుగుణంగా నడుచుకునేటువంటి లాగా చెయ్యగలిగితే మనం రాజుగా కూడా అవుతామండి. మానవుడు ఆశాజీవి. అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తాడు. ప్రగతి పథంలో పయనించాలని కోరుకుంటారు. అందలేని చందమామను కూడా అందుకోవాలని కలలు కంటాడు. కానీ మానవుడు నిరాశ జీవి. తన ఆశలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నంలో అడ్డంకులు ఏర్పడితే బాధపడతాడు. విజయం సాధించలేకపోతే నిరాశతో కృంగిపోతాడు. నిజానికి మానవుడు కార్యదీక్ష కలవాడు. తాను ఆశించిన కార్యం ఎంత డిఫికల్ట్, ఎంత క్లిష్టకరమైనదైనా కావచ్చు, కానీ సాధించే వరకు నిద్రపోడు. దీక్షతో కృషి చేస్తాడు. కానీ మానవుడు సోమరిపోతు. ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలు మనసుల్లో ఉన్న అవన్నీ సునాయాసంగా లభించాలని కలలు కంటాడే కానీ దానికోసం నిరంతర కృషి చేయడానికి ఇష్టపడడు, కష్టపడడు. మానవుడు మేధాశక్తి సంపన్నుడు, అపారమైన తెలివితేటలు గలవాడు. ఆ తెలివితేటలతోనే వైజ్ఞానికంగా ఎదిగాడు. అసాధ్యం అనుకున్న అనేక విషయాలను సుసాధ్యం చేసి చూపించాడు, అనగా నిరూపించాడు. సమాజం సర్వోన్నతముఖ వికాసం చెందే విధంగా ప్రయత్నించాడు. కానీ మానవుడు అవకాశవాది. తన పని తనకో లోకానికో మంచిని కలిగిస్తే తన గొప్పతనం అనుకుంటాడు. అపకారం జరిగినా, అపజయం కలిగినా దానికి ఇతరులే బాధ్యులని వాదిస్తాడు. తాను నిర్దోషిని అని వాదిస్తాడు. మానవునిలోని ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని దుర్గుణాలు ఉన్నాయి. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో అన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి. చూడండి, జంతువుల్లో ఏనుగుకి ఉన్న బలం మానవుడికి లేదు. గ్రద్దకున్న నిశ్చిత దృష్టి మానవుడికి లేదు. కుక్కకున్న గ్రహణ శక్తి మానవుడికి లేదు. కొన్ని జంతువులతో సమానంగా మనిషి పరిగెత్తలేడు కూడా. అలాగే పక్షిలాగా ఎగరలేడు, ముసలిలాగా ఈదలేడు. కానీ తన మేధస్సును ఉపయోగించి ఆ జంతువులన్నింటినీ శాసించే స్థితికి చేరుకొని ఆనాటి అడవి మానవుడు నేటికి వాటిపై ఆధిపత్యాన్ని సంపాదించాడు. మరి జంతువులు కూడా మనుషుల వంటి ప్రాణిలే. మరి జంతువులు ఎందుకు అభివృద్ధిని సాధించలేకపోయాయి? ప్రాణులన్నీ శారీరక అవసరాలైన తిండి, నిద్ర, రక్షణ అనే మూడింటి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయి. కానీ మానవుడు ఆ మూడింటితో తృప్తి పడలేదు. ఎడతెగని కోరికలతో రగిలే ప్రాణి అయినాడు.
అంటే మానవుడు ఆ 3 నెరవేరిన వెంటనే గుర్తింపుకు, ఆత్మగౌరవానికి, పరిపూర్ణ వ్యక్తిత్వానికి విలువనిస్తాడు. వాటి గురించి ఆలోచిస్తాడు. ఆ శక్తి మానవుడికి ఎలా వచ్చింది అంటే, ఆ శక్తులు మానవుడికి ఎలా వచ్చినాయి? మానవుడిని ఇతర జంతువుల అన్నింటికన్నా విలక్షణంగా తీర్చిదిద్దింది అతని మెథడ్, అంటే బ్రెయిన్. అసలు బ్రెయిన్ కాదు, అందులోని మనస్సు. అంటే ఆ మైండ్ ఉండటం వలనే మనిషి అభివృద్ధిని సాధించాడు. సృష్టిలో మానవుడు మనస్సుకు కొన్ని ప్రత్యేకతలు అల్లబడినాయి. కాబట్టి తనని గురించి తాను అంతా తెలుసుకోగలడం, మంచి చెడు విచక్షణ జ్ఞానం మనిషికి ఉంది. ఊహ ద్వారా దేనినైనా చూడగలుగుతారు. బుద్ధి ఆలోచనల మీద అధిక్యత కూడా ఉంది. కనుక ఈ లక్షణాలు మానవ జాతికున్న ప్రత్యేకతలు. మానవులందరూ ఒకే రకమైన అభివృద్ధిని ఎందుకు సాధించలేకపోతున్నారు? అందరూ మనుషులలో అవయవాలన్నీ ఒకే రకంగా పనిచేస్తూ ఒకే కెపాసిటీ కలిగి ఉంటాయి. అలాగే మైండ్ కూడా మరి అటు ప్రత్యేకతలను ఉపయోగించి అందరూ ఒకే రకమైనటువంటి శక్తి, నేర్పరితనం ఎందుకు కనబరుచుకోలేకపోతున్నారు? వ్యత్యాసాలు ఉండడానికి కారణాలు కోసం మైండ్ పనిచేసే విధానాన్ని, బ్రెయిన్ గురించి కొంత మనం తెలుసుకుందాం. బ్రెయిన్ 2 అర్ధ భాగాలు ఉంటుంది. ఒకటి ఎడమ అర్ధ భాగం, రెండవది కుడి అర్ధ భాగం, అంటే లెఫ్ట్ బ్రెయిన్ మరియు రైట్ బ్రెయిన్. ఈ 2 భాగాలు పనిచేసే తీరులో తేడా ఉంటుంది. ఈ ఎడమ అర్ధ భాగం, కుడి అర్ధ భాగం బ్రెయిన్ ఏదైతే ఉందో ఇవి పనిచేసే తీరులో తేడా ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది ఇది తాత్కాలికంగా లాజికల్ గా ఆలోచిస్తుంది. సెకండ్ ఇది మాటలు కూరుస్తుంది. థర్డ్ ఇది వస్తువులలోని వివిధ భాగాలను గుర్తించి శోధిస్తుంది. ఫోర్త్ ఒక విషయాన్ని విశ్లేషిస్తుంది. ఫిఫ్త్ వివిధ విషయాల గురించి విడివిడిగా ఆలోచిస్తుంది. సిక్స్త్ కాలానుగుణంగా పనిచేస్తుంది. ఇవి రైట్ బ్రెయిన్ చేసేటివి, లెఫ్ట్ బ్రెయిన్ చేసేటివి. మరి ఇప్పుడు రైట్ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇది సృజనాత్మకంగా, క్రియేటివిటీగా ఆలోచిస్తుంది. సెకండ్ చిత్రాలు కూరుస్తుంది. థర్డ్ సంపూర్ణ వస్తువు ఆకారాన్ని పరిశోధిస్తుంది. ఫోర్త్ అనేక విషయాలను క్రీడీకరిస్తుంది. ఫిఫ్త్ ఒకేసారి అనేక విషయాల గురించి ఆలోచన చేయగలుగుతుంది. సిక్స్త్ కాలంలో నిమిత్తం లేకుండా పనిచేస్తుంది. మనమంతా లెఫ్ట్ బ్రెయిన్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం, రైట్ బ్రెయిన్ ని అతి తక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ రెండింటికి సయోధ్య ఉండదు. మన లెఫ్ట్ బ్రెయిన్ బాహ్య మనస్సుకు, రైట్ బ్రెయిన్ అంతర్ మనస్సుకు సంబంధించినవి. ఈ రెండింటిలో అంతర్ మనస్సు శక్తివంతమైనది, ఒక సబ్స్క్రైబ్ మైండ్. మనిషి స్పృహలో ఉండి చేసే పనులన్నీ బాహ్య మనస్సు ఆధీనంలో ఉంటాయి. అప్రయత్నంగా చేసే పనులన్నీ అంతర్ మనస్సు ఆధీనంలో ఉంటాయి. మరియు విద్యార్థుల్లో అందరూ ఎందుకు మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు? విద్యార్థులందరిలో కూడా మానవ సహజమైన సుగుణాలతో పాటు దుర్గుణాలు కూడా చోటు చేసుకుని ఉన్నాయి. పరీక్షల్లో విజయం సాధించినప్పుడు తాను కష్టపడి సాధించానని, తన కృషి ఫలితంగానే తాను విజయాన్ని అందుకున్నానని ఆనందంగా చెప్పుకుంటాడు. తాను ఊహించని విజయాన్ని సాధించలేకపోయినప్పుడు దానికి కారణాలు వెతుక్కుంటాడు. తాను చదివిన కాలేజీ మంచిది కాదని, అక్కడ ఉపాధ్యాయులు వివరణాత్మకంగా బోధించలేదని, అక్కడ పట్టించుకోరని, చదువుకునే వాతావరణం అక్కడ మంచిగా లేదని ఇలా చెప్పుకుంటూ తన అపజయానికి ఇతరులని బలి చేయడానికి ప్రయత్నిస్తాడు. నిజానికి ప్రతి విద్యార్థికి విజయం సాధించాలని ఉంటుంది, కానీ అతనిలోని ఆ కోరిక ఎంత తీవ్రంగా ఉంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్న.
ఆ కోరిక బాహ్య మనస్సుకే పరిమితమై ఉందా, లేక అంతర్ మనస్సుకు కూడా ఓకే చేసిందా? రగిలే కోరిక ఉండాలి. అతడు కోరిక రగిలే అగ్నిలాగా అంతర్ మనస్సులో మండుతూ ఉంటే అతడు దాని కోసం కృషి చేస్తాడు. రగిలే కోరిక ఉన్న వ్యక్తిలో మనస్సు నుండి ఆ కోరిక శరీరంలోని ప్రతి అణువుకు చేకూరుతుంది. శరీరం అంతా ఆ కోరిక నెరవేర్చుకోవడానికి అనుక్షణం తప్పిస్తుంది. ఆ కోరిక మనస్సును, శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది. విద్యార్థికి తనలో శక్తి లేదు అని అంతర్ మనస్సులో అనుకోవడానికి కొన్ని హేతువులను పరిశీలిద్దాం. ఫస్ట్ది, వంశపరంపరంగా ఆ వంశంలో ఎవరు గొప్పవారు కాలేదని, అయ్యే తెలివితేటలు వారికి ఉండవని ఏర్పడిన నమ్మకం, అనగా జీన్స్ ద్వారా అతనికి సంక్రమించి ఉంటుంది. సెకండ్, గతంలో ఎప్పుడైనా తాను ఊహించిన మార్కులు రాకపోవటం వల్ల తల్లిదండ్రులు ఇతరులతో పోలుస్తూ ఇతనికి చదువు బాగా రాదు అని అనటం వల్ల. థర్డ్, తన చుట్టూ ఉండే మనుషులు, తరగతి గదిలో తన ఉపాధ్యాయుడు, స్నేహితులు తన శక్తి ఇంత మాత్రమే అని నమ్మకం కలిగించటం వల్ల అది మనస్సులో బలంగా నాటుకోవడం. అంతర్ మనస్సులో ఉన్న ఈ నమ్మకాలు బాహ్య మనస్సులోని కోరికను అణిచివేస్తాయి. అంతర్ మనస్సు బలమైనది కాబట్టి దాని వాదనే అణువుకు రవాణా కడుతుంది. దానితో నిరాశ, నిస్పృహ అనిపిస్తుంది. తనకు మంచి ర్యాంకు రావాలనే కోరిక బాహ్య మనస్సులో కలిగినా దానిని వ్యక్తం చేయడానికి జంకుతాడు. అది వ్యక్తం చేస్తే ఉపాధ్యాయుడు గాని, స్నేహితుడు గాని నవ్వుతారని భయపడతాడు, ఎగతాళి చేస్తారని సిగ్గుపడతాడు. అంతర్ మనస్సు ముద్రల వలన బాహ్య మనస్సులోని కోరిక ఎదగక సమాధి చేయబడుతుంది. మరి అంతర్ మనస్సులోని గత స్మృతులు, ముద్రలు విద్యార్థి అభివృద్ధిని అరికట్టే విధానం గురించి తెలుసుకుందాం. మైండ్లో ఉన్న పవర్, చదివే విధానం, అంతర్ మనస్సులో తన శక్తి పైన నమ్మకం, ఫలితాలు లేదా రిజల్ట్. నమ్మకం విద్యార్థికి తన శక్తి మీద, తన అంతర్ మనస్సులో నేను సాధారణ విద్యార్థిని మాత్రమే, నాకు 40% మార్కులు వస్తాయనే బలమైన నమ్మకం ఉంచుకోవడం వల్ల. సామర్థ్యం తన శక్తి మీద తనకున్న పరిమితులతో కూడిన నమ్మకం వలన తన మెథడులో ఉండే 100% శక్తిలో కేవలం 40% శక్తి మాత్రమే వినియోగంలోకి వస్తుంది. దాన్ని వినియోగిస్తాడు. యాక్షన్ మెథడు శక్తిలోని 40 శక్తితో కేవలం 40 మార్కులకే సరిపడినంత పనిచేస్తాడు. చదివే చదువును బట్టి మార్కులు అటు ఇటుగా 40 మాత్రమే వస్తాయి. దాంతో అతని అంతర్ మనస్సులో తన శక్తి మీద ఇదివరకే ఉన్న నమ్మకం ఇంకా బలోపేతం అవుతుంది. ఉదాహరణకు ఒక ఏనుగుని చిన్నపిల్లప్పుడు ఏం చేస్తాడు అంటే, ఆ మావటివాడు పెద్ద గొలుసులతో కట్టేస్తాడు. అందుకు ఆ ఏనుగు పిల్ల ఏం చేస్తుందంటే పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ పెద్ద గొలుసులు దాని నుండి విడిపించుకోలేక విఫలం అవుతుంది. మరి అలాగే పెద్ద అయిన తర్వాత ఆ ఏనుగును చిన్న తాడుతో కట్టేస్తాడు మావిటివాడు. సో అయినా కూడా అది ఆ యొక్క తాడును విడదింపుకొని వెళ్ళలేదు. ఎందుకంటే తన మనస్సులో అలాగా కూర్చుని పోయింది. ఎలా? నన్ను పెద్ద గొలుసులతో కట్టేశారు, నేను విడిపించుకొని వెళ్ళలేను అనేటువంటిది బాగా మనసులో నాటుకొని పోయింది. అంటే అంతర్ మనస్సులో నమ్మకాలను కూర్చుని పోయింది. మరి ఇలాంటి అంతర్ మనస్సులో నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చవచ్చా? బాహ్య మనస్సును తనకంతా తెలుసని, తాను గొప్పదానని, తాను చెప్పిన విషయాలు గొప్పవని, తన నిర్ణయం సరైనదేనని భావిస్తుంది. తాను ఆశించిన ప్రయోజనం నెరవేర్చినప్పుడు లాజికల్గా థింక్ చేసి నిరాశను కలిగిస్తుంది.
నిజానికి బాహ్య అంతర్ మనసులకు ఒక విధమైన కనెక్షన్ ఉంటుంది. రెండింటి మధ్య సమన్వయం సాధించి రెండింటిని ఒకే మాట మీద ఒకే బాటలో నడిపిస్తే ఎలాంటి ప్రయత్నమైనా సులభ సాధ్యమవుతుంది. ఆ రెండింటి మధ్య సమన్వయం సాధించకపోతే వాటి మధ్య ఉండే సంబంధం మూసుకునిపోతుంది. మరి రెండు మనసుల మధ్య సంబంధం ఎలా సాధించాలి? ఫస్ట్, సక్రమంగా ఆలోచించాలి. తప్పకుండా సాధించగలను అని అనుకోవాలి. ఈ విశ్వాసం ఉండటం చేతనే ఎంతో మంది అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగారు. ప్రశాంతంగా కూర్చొని మీలో మీరు అంతర్గతంగా నేను సాధించగలను, నేను మంచి విద్యార్థిని అని ప్రతిరోజు అనుకోవాలి. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ అంతర్మనస్సు ప్రేరేపితమవుతుంది. సెకండ్, రేపు ఎలా కృషి చేయాలో ఈ రోజే వ్రాసి పెట్టుకోవాలి. అందుకంటారు, రేపు మనం చేద్దాము అనుకునే పని అంతర్మనస్సు ద్వారా ప్రేరేపించబడుతుంది. అంటే జరగబోయే పనిని క్రియేటివిటీగా ఊహించడం రైట్ బ్రెయిన్ పని. కాబట్టి రైట్ బ్రెయిన్ అంతర్మనస్సుకు సంబంధించింది కాబట్టి ప్రేరేపించబడుతుంది. అది బ్రెయిన్ నుండి నర్వస్ నుండి మజిల్స్ కి వ్యాపించి చేతి ద్వారా కాగితం మీద నమోదవుతుంది. మరి అంటే అంతర్మనస్సులో కలిగిన ఆలోచన నరాల మీద కండరాల మీద ప్రభావం చూపుతుంది. అందుకే డైరీలో మీ కోరికను తప్పకుండా నమోదు చేయండి. థర్డ్, ప్రతిరోజు మనం ఎంత అభివృద్ధి చెందామో, ఎంత నేర్చుకున్నామో, ఎంత చదివామో దాన్ని ఒక పుస్తకంలో వ్రాసుకోవాలి విత్ హానెస్టీ. ఫోర్త్, అప్పుడప్పుడు మన కోరికను గుర్తు చేసుకుంటూ ఉండాలి. దానికోసం ఇలా వ్రాసుకోవాలి, ప్రశాంతంగా కూర్చొని పదే పదే ఈ వాక్యాలను మౌనంగా ఉచ్చరిస్తూ ఉండాలి. మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో నివసిస్తున్నాం. కంప్యూటర్ అనేది మన బ్రెయిన్ స్పర్శ అవయవాలు పనిచేసే తీరును ఆధారంగా తీసుకొని మనిషి నిర్మించిన ఒక పరికరం. దీనిని బ్రెయిన్తో పోల్చవచ్చండి. ఆ కంప్యూటర్లో దానిలో ఉన్న సాఫ్ట్వేర్ను బట్టి మనం అడిగిన సమాచారాన్ని విశ్లేషించి ఇస్తుంది. ఈ సాఫ్ట్వేర్ను సబ్స్క్రైబ్ మైండ్ అనుకుందాం. మనకు మరొక రకమైన విశ్లేషణ రావాలి అంటే సాఫ్ట్వేర్లోని ప్రోగ్రామ్ని మార్చివేయాలి, అనగా మార్పు చేయాలి. విజయం సాధించలేకపోవడానికి గల కారణాలు, వాటి గురించి కొన్ని తెలుసుకుందాం. ఫస్ట్ది తీవ్రంగా కోరిక లేకపోవటం వల్ల. సెకండ్, తప్పుగా ఆలోచనలు చేయటం వల్ల. థర్డ్, ఇంటర్నల్ డిసిప్లిన్ లేకపోవటం వల్ల. ఫోర్త్, నీ కృషి మీద నీకు నమ్మకం లేకపోవటం. ఫిఫ్త్, నిన్ను సరిగ్గా గైడ్ చేసేవారు లేకపోవటం. అనేక కారణాల వలన అపజయం కలగడానికి అవకాశం ఉంది. ఈ విధంగా అపజయం కలిగినప్పుడు నిరాశ కలగటం సహజం. అప్పుడు మనం ఏం చెయ్యలేమనే భావన బలపడుతుంది. ఈ నిస్సహాయ స్థితి నుండి బయటపడి విజయం సాధించే వారికి నిస్సహాయ స్థితిలో పడి కొట్టుమిట్టులాడుతూ అపజయం అంచుల్లో నిలిచే వారికి కొన్ని తేడాలుంటాయి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్, విజయం సాధించే వారి గురించి తెలుసుకుందాం. విజయం సాధించేవారు ఫస్ట్ సమస్యలు తాత్కాలికం అనుకుంటాడు. తిరిగి కృషి చేసి సమస్యలను అధిగమించి విజయం సాధిస్తాడు. సెకండ్, ఆశావాదంతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోతాడు. సమస్యలను ఏ మాత్రం లెక్క చేయరు. థర్డ్, ఒక్కసారి తక్కువ మార్కులు వస్తే ఈసారి మాత్రమే తక్కువ వచ్చాయి, మరొకసారి ఇలా తక్కువ తెచ్చుకోను అనుకుంటాడు. ఆశించిన మార్కులు తెచ్చుకుంటాను అని ద్విగుణకృత నిశ్చయంతో ఉత్సాహంగా కృషి చేస్తాడు. ఫోర్త్, తక్కువ మార్కులు వచ్చినా ఆశించిన ప్రయోజనం చేకూరకపోయినా నేను చేసిన శ్రమ సరిపోలేదు, ఇంకా ఎక్కువ కృషి చేయాలి అని ఇంకా ఎక్కువ శ్రమ పడుతారు. ఇవి విజయం సాధించేటువంటి వారి యొక్క మరియు సాధించలేనటువంటి వారి గురించి తెలుసుకుందాం.
ఫస్ట్ సమస్యలు శాశ్వతమని భావిస్తాడు. తిరిగే ప్రయత్నం చేయాలి అంటే భయపడతాడు. సెకండ్, నిరాశావాదంతో కుమిలిపోతూ కాలాన్ని దుర్వినియోగం చేస్తాడు. థర్డ్, ఒక్కసారి తక్కువ మార్కులు వస్తే నా శక్తి ఇంత మాత్రమే, నేను ఇంతకంటే ఎక్కువ మార్కులు సాధించలేను, ఎంత కృషి చేసినా నా కోరిక నెరవేరదు, కృషి చేయటం చదవటం వృధా అనుకుంటూ రాబోయే అపజయాన్ని ఆహ్వానిస్తూ ఎదురు చూస్తాడు. ఫోర్త్, ఆశించిన మార్కులు రాకపోతే ఇంత శ్రమ పడినా ప్రయోజనం కలగలేదు, ఎంత కృషి చేసినా నా బ్రతుకింతే, నా మార్కులెంతే, కనుక శ్రమ చెయ్యటం అనవసరం అని కృషి చెయ్యటమే మానేస్తారండి. ఇవి సాధించలేనటువంటి వారి యొక్క అలవాట్లు. నిస్సహాయ స్థితి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉన్న వ్యక్తికి కొన్ని సమస్యలు కూడా రావచ్చు. వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగితే విజయం సాధ్యమవుతుంది. మరి ఈ సమస్యలు 3 విధాలుగా ఉంటాయి. ఒకటోది మనకు సంబంధించినవి, అంటే మన అలవాట్లు మార్చుకోవటం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఉదాహరణకు, మీకు ఫిజిక్స్ అంటే భయం, దానిని చదివేటప్పుడు మనం చదివే పద్ధతిని మార్చటం ద్వారా కానీ, ఊహా చిత్రాల ద్వారా మనసులో చూస్తూ చదవటం, ఎక్కువ సార్లు వ్రాయటం ద్వారా కానీ ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. రెండవది, మనకు సంబంధించినవని. ఈ సమస్యలు మనం కల్పించుకున్నవి కాదు, ఇంకొకరి వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యలు ఎవరి వల్ల కలుగుతున్నాయో వారిని మన ప్రవర్తన ద్వారా ఆకట్టుకొని ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఉదాహరణకు, ఒక లెక్చరర్ మీ క్లాస్లో కొందరు విద్యార్థులని ఇష్టపడుతున్నాడు. వారిని చూసి పాఠం చెప్తాడని, వారి మీద ప్రత్యేకత చూపిస్తున్నారని అనుకుంటున్నావు. ఇది సమస్య నీ వల్ల ఉత్పన్నం కాలేదు. నీవు కూడా ఆ విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా చదువుతారో, ఎలా తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారో అలాగే నువ్వు చెయ్యి. ఆ విధమైన సమస్యలను అనుకరించటం ద్వారా అధిగమించవచ్చు. మూడవది, మనకు అసాధ్యమైనవి. అంటే కొన్ని సమస్యలకు ఎవరు కారణం కాదు, వాటిని మనం అనుభవించడం తప్ప ఏమీ చెయ్యలేం. అందుకే వాటిని చిరునవ్వుతో స్వీకరించాలి. దాని నుండి బయటపడి విజయం సాధించడానికి మన అప్రోచ్ మార్చుకోవాలి, అంటే మన దారి మార్చుకోవాలి. ఒక చేయి విరిగిన వ్యక్తి ఏం చేస్తాడండి? ఆ చేతితో చేయవలసిన పనులన్నింటినీ రెండో చేతితో చేసుకుంటూ జీవిస్తాడు. చెయ్యి విరగడం అనేది మనం కల్పించుకున్నది కాదు, దాన్ని మనం తప్పించుకోలేం. అలాంటప్పుడు దానికి ప్రయత్నమయంగా ఏం చెయ్యగలమో ఆలోచించి ఆ విధంగా చెయ్యటం వలన ఆ సమస్యను పరిష్కరించగలం. ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలను అనుగుణంగా మనం మారాలి తప్ప ఇతరులు మారాలి అని అనుకోకూడదండి. ఒక వేస్ట్ మినిస్టర్ గురించి తెలుసుకుందాం. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చాలా ఫ్రీగా ఉండేవాడిని. నా ఊహలకు అంతు లేదు. అప్పుడు నేను ప్రపంచాన్ని మార్చాలని కలలు కన్నాను. కొంత పెద్దయ్యాక ప్రపంచం మారదనేది తెలుసుకున్నాను. నా భావాలను కుదిరించుకొని, నా దృష్టిని కుదిరించుకొని నా దేశాన్ని మారుద్దామనుకున్నా, కానీ అది కూడా అసాధ్యంగా మారింది అనుకుంటాడు. మరి మధ్య వయసు దాటాక కనీసం నా కుటుంబ సభ్యులనైనా మారుద్దామని ప్రయత్నం చేసినా ఫలితం లేదంట అనుకుంటాడు. ఇప్పుడు అవసాధన దశలో ఉన్న నాకు అనిపిస్తుంది, అంటే ఏమి చెయ్యలేని దశలో ఉన్న నాకు అనిపిస్తుంది, నేను గనక మారి ఉంటే నన్ను చూసి నా కుటుంబ సభ్యులు మారేవారు. వారి ప్రోత్సాహంతో, ఉత్తేజంతో నా దేశాన్ని మార్చి ఉండేవాడిని. ఎవరికి తెలుసు, నేను ప్రపంచాన్ని కూడా మార్చి ఉండేవాడినేమో.
సమస్యల పట్ల నువ్వు స్పందించే తీరును బట్టి కూడా ఫలితం నిర్దేశించబడుతుంది. ఆశావాదంతో స్పందించే వ్యక్తి అపజయాన్ని విజయానికి మెట్టుగా భావిస్తాడు. తనకు తానే ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగించుకుంటాడు. ఏకాగ్రత సాధించుకుంటాడు. ఇలా చేయటం వలనే ఎందుకు పనికిరాని పలువురి చేత ఈ సడలింపబడిన థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నో పరిశోధనలు చేసి క్రొత్త వస్తువులు కనిపెట్టాడు. లోకానికి చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించాడు. లెక్కలలో తప్పిన రామానుజం ప్రపంచమే గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తగా అయ్యాడు. విద్యార్థులు తాము సాధించగలము ర్యాంకుల్లో, మార్కులలోనూ ముందుగా నిర్ణయించుకోవాలి. దీన్ని లక్ష్య సాధన అంటారు. లక్ష్యం అనేది ఎలా ఉండాలి? లక్ష్యం అనేది 2 సార్లు కనిపిస్తుంది. ఉదాహరణకు, ఇల్లు కట్టాలంటే ముందుగా దాని రూపాన్ని కాగితం మీద నిర్మిస్తాం, తర్వాత దాన్ని వాస్తవంగా కట్టుకుంటాం. విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఏర్పరచుకోవటంలో విఫలమవుతూ ఉంటారు. వారికి లక్ష్యానికి, కలలకు, కోరికలకు తేడా తెలియదు. మరియు కోరికలు తీవ్రంగా, తక్కువగా, కలలు కోరిక తీవ్రమైనది అది రగిలే కోరికలాగా మారి లక్ష్యం మారుతుంది. అంటే కోరిక తీవ్రంగా అయిందంటే అది రగిలే కోరికలాగా మారి లక్ష్యంగా మారుతుంది. మరి దీనికోసం ఎలా ఉండాలి? ఫస్ట్, అంకిత భావంతో కృషి చేయాలి. సెకండ్, సాధించాలనే తీవ్రమైన తపన, సాధించగలనే అని దృఢ విశ్వాసం ఉండాలి. థర్డ్, వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ఫోర్త్, లక్ష్య సాధనకు పరిమిత కాలాన్ని నిర్దేశించుకోవటం. అంటే ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ప్రాక్టికల్గా కృషి చేసేటప్పుడు ఒకసారి మన లక్ష్యాన్ని నిర్దిష్టంగా మనసులో మొత్తం 2 సార్లు స్పష్టంగా చూస్తాం. లక్ష్యం ఎప్పుడూ స్మార్ట్గానే ఉండాలి. కావాలనుకున్న దానికన్నా లక్ష్యం ఎక్కువగా ఉండాలి. ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని హస్తగతం చేసుకోవాలన్న తపన కూడా ఉండాలి. దానికోసం మెజరబుల్, అది ఎంత అని స్పష్టంగా తెలిసి ఉండాలి. అచీవబుల్, అది సాధించగలిగినది అయి ఉండాలి. అందరికీ ఆమోదయోగ్యమైనదై ఉండాలి. రికార్డబుల్, మనం దానిని వ్రాసి రికార్డు చేయగలిగినది అయి ఉండాలి. టైం బౌండ్, నిర్ణయిత సమయంలో సాధించగలిగినది అయి ఉండాలి. నీ లక్ష్యము నువ్వు ఎంత స్మార్ట్గా, ఎంత నిర్దిష్టంగా, ఎంత స్పష్టంగా ఏర్పరచుకుంటావో అంత స్పష్టంగా నీ అంతర్మనస్సు దానిని రికార్డు చేసుకుంటుంది. కాబట్టి లక్ష్యాన్ని ఏర్పరచుకోవటంలో ప్రత్యేక శ్రద్ధ కూడా చూపాలి. మరి లక్ష్యాన్ని అంతర్గతంగా దర్శించాలి. లక్ష్యాన్ని ఏర్పరచుకోవటమే కాదు, దానిని అంతర్మనస్సు అంగీకరించేటట్లు చెయ్యాలి. దానికంటే ముందు నిరాశావాదంలో కూరుకుపోయినటువంటి అంతర్మనస్సులో లక్ష్యాన్ని ప్రవేశపెట్టాలి. బాల్యం నుండి వ్యతిరేక భావాలతో నిండి ఉన్న అంతర్మనస్సును, ఆ భావాలను తొలగించి కొత్త లక్ష్యాలతో కూడిన కొత్త భావాలను అంతర్మనస్సులో ముద్రపడేటట్లు, వాటిని సాధించుటకు తప్పించేటట్లు చెయ్యాలి. మనస్సుకు ఆకర్షణ దృష్టి ఉంటుంది. ఆ దృష్టి చేతనే మనకు కావాల్సిన వ్యక్తి 1000 మందిలో ఉన్నా మనం గుర్తించగలుగుతాం. అలాగే మనకు కావాల్సిన లక్ష్యాన్ని మనస్సు గుర్తించే విధంగా చేసుకోవాలి. మనస్సుకు మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. దీనిని వినియోగించగలిగితే అది సత్ఫలితాలను ఇస్తుంది. లేకపోతే త్రుప్పు పట్టి పనికి రాకుండా పోతుంది. అయస్కాంతాన్ని రుద్దితే ఎలా విద్యుత్తు ఉత్పత్తి అవుతుందో అలాగే మన మనస్సును సానపడితే మహత్తర శక్తి ఉద్భవిస్తుంది. ఆ స్థితిలో ఏది ఎలాంటి విషయాన్నైనా పరిష్కరించగలదు. ఎంతటి కష్టమైన పాఠ్యాంశాన్నైనా గ్రహించేటట్లు చెయ్యగలదు.
కనుక ఈ విధంగా దృఢ నిశ్చయంతో మనలో ఈ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ సమతుల్యతను చేసుకొని ఒక పట్టుదలతో చేస్తూ పోయినామంటే అన్నింటినీ మనం కూడా సాధించగలుగుతాం. ఓం శాంతి.